ఏపీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే వేడుకలను వీక్షించడానికి తెలంగాణ ప్రజలు ఏపీకి వెళ్లారు. భీమవరంలోని కోడి పందాలు తమకు ఎంతో సంతోషం ఇచ్చిందని 2 రోజుల పాటు ఇక్కడే ఉండి చూసి వెళ్తామన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భీమవరానికి రావడంతో అన్ని హోటల్స్ హౌస్ఫుల్ అయ్యాయి. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఉన్నాయి. నిన్న భోగి రోజు అదేవిధంగా ఈరోజు సంక్రాంతి. ఈ 2 రోజులతో పాటుగా కనుమ రోజు 3 రోజుల పాటు కూడా కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం భీమవరం సంబంధించి ఒక బరి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు కోడి పందాలు వీక్షించడానికి? కోడి పందాలు చూశారు కదా, ఏమైనా ఫీలింగ్ వచ్చింది? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. నా కళ ఇప్పుడు నెరవేరింది. నేను ఎప్పటి నుంచో కోడి పందాలు చూడాలనుకుంటున్నాను, కానీ ఈసారి నాకు కలిసి వచ్చింది. పశ్చిమ గోదావరి భీమవరం రావాలి అని నిన్న వచ్చాను. కంపల్సరీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. చాలా కళ నెరవేరింది. థ్యాంక్ యూ ఫర్ ఓకే. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చానండి. ఇక్కడ సరదాగా వచ్చాము, ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి ఒక 6 మెంబర్స్ కలిసి వచ్చాము. సరదాగా ఎంజాయ్ చేసి చూద్దామని వచ్చినాము. అదే విధంగా చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఏ విధమైన ఫీలింగ్ ఉందా మీకు? ఇది ఫస్ట్ టైం రావడం చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతే. దీన్ని పందాలు ఏమైనా కట్టారా? లేదండి, సరదాగా వచ్చామంతే, సరదాగా చూసామంతే. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోడి పందాలు ఏ విధంగా ఉన్నాయి? సత్యసాయి జిల్లా కదిరి నుంచి నేను వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక్కడ కోడి పందాలు చూడడం తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. కామన్గా చాలా సంవత్సరాలుగా భీమవరంలో కోడి పందాలు చూడాలనే ఆలోచన మాకైతే ఉండేది. అయితే అది చూడాలనే అదృష్టం అది ఈసారి మనకి దక్కింది. ఇక్కడ ఉన్నటువంటి కోడి పందాలు, రకరకాల కోడులు, మొత్తం కోడికి సంబంధించినటువంటి అనేకమైన జాతులు, ఆ జాతుల మధ్య పందాలు అనేటివి చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఆ 2 కళ్ళు ఆ పందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన సాంప్రదాయానికి పుట్టినీళ్ళు గోదావరి జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి సాంప్రదాయమైనటువంటి జిల్లాల్లో కోడి పందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూసి దాన్ని ఆనందించి మన యొక్క సంప్రదాయాన్ని మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా నాకు ఈ విధంగా పందాలు చూసిన తర్వాత అనిపించింది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ జిల్లా నుండి వచ్చాను, లోకల్ కరీంనగర్ అండి. ఇది ఫస్ట్ టైం రావడం. ఇంతకుముందు కరోనా రావడం వల్ల దానివల్ల రాలేకపోయాము, కానీ మొత్తానికే రావడం జరిగింది. ఇక్కడ కళ తిరిగింది. కోడి పందాలు చాలా బాగా జరుగుతున్నాయి, చూస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. కానీ దీనివల్ల ఏంటంటే కొందరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారేమో, వాళ్ళ లైఫ్లు పాడు చేసుకుంటున్నారేమో అనే ఆలోచన కలుగుతుంది. అలా కాకుండా దాన్ని మన సంప్రదాయ ప్రకారం దాన్ని చూసుకుని ఆనందపడితే బాగుంటుంది, కానీ దానికి మితిమీరి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోడి పందాల నుంచి శంషాద్ మండల్ కాన్సమయ్య కూడా. కానీ మన ప్రశాంతంగా మంచిగా ఏం లొల్లులు లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా పందాలు కానీ గుండు ఆట కానీ ఈసారి మంచి సహకారం ఇచ్చాడు. దీనికి సంతోషపడుతున్నాం. మేము హైదరాబాద్ వచ్చినా కూడా మంచి సహకారం ఇచ్చారు. పోయినసారి లేకున్నా సరే కానీ ఈసారి మంచి ఆనందంగా ఉన్నది, బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆనందం, ఎంజాయ్, సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ తోటి మేము మళ్ళీ బయలుదేరుతాం హైదరాబాద్కు. ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగారు. సరే కోడి పందాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మకర సంక్రాంతి శుభ సందర్భంగా అందరికీ అభివందనములు. చక్కగా వచ్చి చక్కగా చూసి వెళ్ళడం మంచిది. ఎక్కువగా ఏదో చేస్తున్నారు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి నా అభిప్రాయం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ రాష్ట్రం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా నుంచి, నూతన మహబూబాబాద్ జిల్లా నుంచి విచ్చేసినాం. మా మిత్రులు గత సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ సాంప్రదాయాన్ని, ఈ కోడి పందాల సాంప్రదాయాన్ని చాలా ఆనందంగా వీక్షించడం జరిగింది. వారు చెప్పిన పట్లుగా మేము ఈసారి ఒక వారం రోజుల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకొని భీమవరానికి రావడం జరిగింది. ఈ భీమవరం వాతావరణం చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా, అదేవిధంగా అందరూ కూడా పెద్ద పండగ లెక్క మేము మా తెలంగాణలో దసరా పండుగలాగా ఇక్కడ ఈ సంక్రాంతి పండుగ ఇట్లా కొనసాగుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి కూడా వచ్చి మా సంతోషాన్ని వ్యక్తం చేసుకోగలంగా కోరుతా ఉన్నాం మేము. అదేవిధంగా ఇంత ఆనందాన్ని మేము ఎప్పుడు విని ఎరగలేదు. ఈ ఆంధ్ర ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రభుత్వానికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
ఇది పరిస్థితి 3 రోజుల పాటు జరిగే ఏదైతే సంక్రాంతి సంబరాలు ఉన్నాయో ఆ సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇటు కోడిపందాలతో పెద్ద ఎత్తున నిండి ఉంది. ఇటు జిల్లా వ్యాప్తంగా ఇటు భీమవరం కావచ్చు, పాలకొల్లు, నరసాపురం, అదేవిధంగా ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ కోడిపందాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే చిన్న చిన్న పల్లెటూర్లు కావచ్చు, గ్రామాలు కావచ్చు, లేకపోతే పట్టణాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కోడిపందాలు అయితే రెండో రోజు జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, భీమవరం నుంచి.